నా పేరు షేక్ ఓస్ పాషా. నాది తెలుగు రాష్ట్రం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చింది మనం తెలుగులో మాట్లాడుకుందామని. మనం ఇంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోయింది. చిన్నప్పటి ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలన్నా కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయినారు. నేను కూడా బిజీగా ఉన్నా, ఇప్పుడు టైం తీసి మాట్లాడుతున్నా. ఎందుకంటే జీవితంలో పని 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 సంసారం పని నడుస్తూనే ఉంటాయి, వీటికి అలుపు అనేది ఉండదు. కానీ కొంత సమయం తీసి మన వాళ్ళతో మాట్లాడాలని నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. చిన్నతనంలో ఉన్న ఆనందం వేరే ఫ్రెండ్స్, చిన్నతనంలో ఉన్న ఆ స్నేహ బంధమే వేరు, చిన్నప్పటి ఆ స్నేహితులే వేరు, చాలా గొప్ప స్నేహితులు. ఇప్పటికీ మేము చిన్నప్పటి స్నేహితులు కలిసే ఉన్నాం, స్కూల్ ఫ్రెండ్స్. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఒక్కరు కూడా చెడ్డవారు కాదు, అందరూ 100% మంచివారు, చాలా ప్రేమ గలవారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇప్పుడు కలిసినా కూడా చిన్నప్పుడు ఎలా కలిసామో ఇప్పుడు అలాగే కలుస్తాము, చిన్నప్పుడు ఎలా మాట్లాడుకున్నామో ఇప్పుడు అలాగే మాట్లాడుకుంటాము. ఆ ఆనందమే వేరు. అలాంటి ఫ్రెండ్స్ దొరకరు. ఆ ఫ్రెండ్స్ వేరే లెవెల్. అప్పుడు చదువు కూడా వేరే లెవెల్ అండి. ఆ చదువులు మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం. మా సార్ వచ్చేసి తెలుగు సారు, మా హెడ్ మాస్టర్ సారే. ఎక్సలెంట్ అండి. తెలుగు రాకపోతే తొడపాశం పెట్టేవాళ్ళు. ఎక్సలెంట్. తొడలు మొత్తం కందిపోయాయి. ఆ విధంగా తొడపాశం పెట్టి మాకు తెలుగు నేర్పించారు. అందుకోసం మాకు ఇప్పటిదాకా ఆ పద్యాలు గుర్తున్నాయి. వినుదగునెవ్వరు చెప్పిన వినినంత వేగపడగా వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన వాడే ఏందండి, కనికల్ల నిజము తెలిసిన వాడే మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. వినుదగునెవ్వరు చెప్పిన వినినంత వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన వాడు మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. దాని యొక్క అర్థం, ఎవరు ఏం చెప్పినా వినాలి, విని తొందరపడకూడదు. నిజం ఏమిటో అబద్ధం ఏమిటో తెలుసుకొని ప్రవర్తించిన వాడే బుద్ధిమంతుడు. ఇది దాని యొక్క తాత్పర్యం అర్థం. ఇది అండి తెలుగు. అప్పుడు ఎప్పుడు 30 ఇయర్స్ క్రితం నేర్చుకున్న తెలుగు ఇప్పటికీ నా మెదడులో ఉందంటే మా సార్ ఎంత కష్టపడ్డారో చెప్పండి. ఆ విధంగా మాకు నేర్పించేది వాళ్ళు. ఒకవేళ మీ క్లాసులు ఎగ్గొడితే మాకు ఉంటుంది కదా, ఎక్సలెంట్ కొట్టుడు, బాధుడు. ఎక్కువ మా సార్ తొడభాషలు ఎక్కువ కొట్టేవాళ్ళు. చాలా మంచి సార్, రవీందర్ రెడ్డి సార్ అని జబర్దస్త్ సార్. మరి గురువే, తల్లిదండ్రులతో సమానం గురువు. అలాంటి సంఘటనలు ఇలాగే మా సార్తో జరిగిన, ఇలాంటి మా ఫ్రెండ్స్ తోటి మేము కలిసి ఉన్నప్పుడు ఆ సంఘటనలు గుర్తుకొస్తే ఎంతో లోపటి నుంచి సంతోషం వస్తుంటుంది. నేను మా ఫ్రెండ్స్ తోటి ఈ విధంగా చేశా. ఎక్సలెంట్ అండి. ఆ స్నేహమే వేరు. చెప్తున్నా కదా, ఆ స్నేహం ఇప్పుడు దొరకదండి. మీరు ఎంత ట్రై చేయండి, ఆ చిన్నప్పటి స్నేహం ఇప్పుడు మీకు దొరకదు. కొత్త వాళ్ళే అవుతారు, కానీ పాత ఫ్రెండ్సే. ఇప్పుడు కూడా చిన్నప్పుడు ఎవరి క్యారెక్టర్ ఎలాగుందో ఇప్పుడు అందరూ
అది క్యారెక్టర్. ఆ విధంగా మేము చాలా 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 మంచిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళము, ఆడుకునేవాళ్ళం. అప్పటి ఆటలు ఏందండి, కబడ్డీ, ఖో, రింగ్ బాల్ ఇలాంటివి జబర్దస్త్ ఆడేటోళ్ళం. కబడ్డీ, ఓహో కబడ్డీ, ఖో కొడితే ఈ అమ్మాయి వీపు సుర్రు అనేది. కబడ్డీ కబడ్డీ కబడ్డీకి జబర్దస్త్ ఆ కబడ్డీ ఆట నేను చెప్పలేనండి. ఏ క్షణాలండి అవి. ఆ విధంగా అవి గుర్తుకొస్తుంటే ఇప్పటికీ నాకు లోపటి నుంచి ఆనందం మీతో నేను షేర్ చేసుకోలేనంత ఆనందం కలిగిస్తుంది. అలాంటి ఫ్రెండ్స్ అప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆ ఫ్రెండ్స్ అలాగే ఉన్నారు. వారిలో ఎలాంటి మార్పు లేదు. మొన్న మేము అంతా కలిసి ఒక చిన్న పార్టీ లాగా చేసుకున్నాం. అందరు కలిసాం, చాలా సంతోషం ఉంది. దాంట్లో కొంతమంది కలవలేదు, రాలేకపోయారు, బిజీగా ఉన్నారు ఎవరి పనులలో. అయినా సమయం తీసి మా వరకు మేము కలిసాం. ఒకటికి 2-3 సార్లు కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము. చాలా చాలా ఎప్పుడు కలుసుకున్నా చాలా సంతోషం ఉంటుందండి. ఎప్పుడు కలుసుకున్నా చాలా సంతోషం. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నా వీర లెవెల్ ఉంటుంది. ఆ ఆనంద క్షణాలే వేరు. స్నేహితులంటే వీరు. ఆ విధంగా మేము ఉండేవాళ్ళం, చిన్నప్పటి స్నేహితులు. అవి ఇప్పుడు కూడా స్నేహితులు చాలా మంచిగా ఉన్నారు, అదేం లేదు. స్నేహితులే ఉంటారు. కాకపోతే ఆ చిన్నప్పటి స్నేహితులు వేరేనండి. వారి గురించి ఇప్పుడు మనం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ ఆ విధంగా ఉన్నారా లేదా అనేది తెలియదు. కానీ మేమున్నప్పటి జనరేషన్లో మా స్నేహితులు మాత్రం చాలా కలిసి మెలిసి మస్తు ఉండేటోళ్ళం. జబర్దస్త్ ఉండేటోళ్ళం. మా అమ్మ నాన్నలు తిట్టేటోళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నలు తిట్టేటోళ్ళు, అయినా మేము పట్టించుకోపోయేటోళ్ళం. అంత మంచిగా మేము ఆ 10వ తరగతి వరకు జబర్దస్త్ మా యొక్క లైఫ్ నడిచిందండి. అదే మాకు ఇప్పుడు తీపి గుర్తులు. అప్పటి సంఘటనలే మాకు తీపి గుర్తులు. నైట్ క్లాస్ పెట్టేటోళ్ళు, ఇప్పుడు పెట్టట్లేరు అని పెట్టో తెలియదు. అప్పుడు నైట్ క్లాస్ ఎగ్గొట్టిపోయేటోళ్ళం. స్నేహితులండి బర్త్డే పార్టీ చేస్తే, ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని బర్త్డే పార్టీ చేసాడు. మేమంతా పోయినాం. మా సార్ కెమెరాల కన్నా చాలా ఏమంటారు సీక్రెట్గా అందరినీ చూస్తుంటారు. ఎవరు వచ్చిర్రు, ఎవరు రాలేదు, ఎవరు పోయిర్రు అన్నీ మా సార్ చూసేవాళ్ళు. ఇప్పుడు సీసీ కెమెరా ఉన్నాయి, అప్పుడు సీసీ కెమెరా కూడా లేవు. కానీ మా గురించి అంతగా ఫికర్ చేసేటోడు మా సార్. మేమంతా పోయి కేక్ జబర్దస్త్ తిన్నాం. మా వాడు కేక్ తెప్పించిండు, పార్టీ జబర్దస్త్. కూల్ డ్రింక్స్ తాగినాం. ముందు ఏం తాగం మేము, మా ఫ్రెండ్స్ కూడా ఎవరు తాగరు. కేక్, కూల్ డ్రింక్ తాగినాం. నైట్ క్లాస్ నిమ్మలంగా ఒక్కొక్కరు స్కూల్లోకి వచ్చినాం. వస్తే మా సార్ రోల్ కర్ర, ఇప్పుడు ఉందో లేదో తెలియదు, రోల్ కర్రతోటి కొట్టేటోళ్ళు. ఒక్కొక్కరిని యమ కొట్టుడు వా. అప్పుడు బాధ అనిపించింది కానీ ఇప్పుడు సంతోషం అనిపిస్తుందండి. ఆ దెబ్బలు అప్పుడు బాధ అనిపించినాయి కానీ ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మా మ్యాథ్స్ సార్ తెలుగు సార్ ఏమో రవీంద్రెడ్డి సార్, ప్రిన్సిపాల్ సార్, హెడ్ మాస్టర్ ఆ సార్ చాలా మాతో మంచి స్నేహంగా ఉండేటోళ్ళు. సారే కానీ స్నేహంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా మన మ్యాథ్స్ సార్ నజీర్ సార్ అని, ఆ సారు లెక్కలు చెయ్యకపోతే ఇవ్వగొట్టుడండి. ఆయన డైలాగ్ రక్తాలు గారుతాయి. అబ్బా, ఎవరైనా హోంవర్క్ చెయ్యకపోతే రక్తాలు కారుతాయి అని యమ బెదిరించేవారండి. ఆయన ఫ్రెండ్ ఎప్పుడు మధ్యాహ్నం పూట ఫస్ట్ క్లాస్ 2ంటికి
రెండింటి నుండి మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నమాట. అప్పుడు మేము వేడుకునేటోళ్ళం, ఈ సార్ రావద్దు రావద్దు రావద్దు, ఈ నజీర్ సార్ రావద్దు. అప్పుడు ఆ సార్ సైకిల్ మీద వచ్చేటోడు, ఆ సైకిల్ పంచర్ కావాలని మేము వేడుకునేటోళ్ళం. ఆ విధంగా మా యొక్క స్కూల్ జర్నీ అయిపోయిందండి. ఎక్సలెంట్ అండి. మా సోషల్ సార్ సత్యనారాయణ సార్ ఎక్దమ్ ఫ్రెండ్లీ సార్, కోప్పడేవాడు గారు, మంచి ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ సార్లు కోపన్యా కూడా వాటిలో కూడా స్నేహం ఉండేది. మా సైన్స్ సార్ రోజ్ సార్ అని ఆ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇంగ్లీష్ నాగేందర్ సార్ ఎక్సలెంట్ అండి. చాలా నవ్విస్తూ 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 కడుపుబ్బా నవ్వించేటోళ్ళు. నాగేందర్ సార్ ఎక్సలెంట్. ఇంగ్లీష్ కూడా చాలా మంచిగా చెప్పేటోడు. ఆ బోధనని, ఆ టీచర్స్ చెప్పే పాఠాలు వేరేనండి. ఇప్పుడు అలాంటి మాస్టర్స్ ఉన్నారనుకోండి, కానీ మా మాస్టర్స్ గ్రేట్ అండి. మా మాస్టర్స్ తర్వాతనే ఎవరైనా అంత మంచిగా మాతో కలిసి ఉండేవాళ్ళు. రవీందర్ రెడ్డి సార్, నాగేందర్ సార్, నజీర్ సార్, గౌస్ సార్, సత్యనారాయణ సార్, వీళ్ళంతా మేడమ్స్, కవిత మేడం, బ్రహ్మానంద మేడం తెలుగు చెప్పేటోళ్ళు చిన్నప్పుడు 3rd క్లాస్లో. ఈ విధంగా భాగ్యలక్ష్మి మేడం, రాణి మేడం, అయితే ఇలా ఈ విధంగా చాలా మంది ఎక్సలెంట్ అండి. వీళ్ళంతా చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు దొరకడం చాలా కష్టం. వాళ్ళు చెప్పిన విద్యనే ఇప్పటికీ మాకు మైండ్లో ఫిక్స్ అయి ఉంది. సో ఈ విధంగా మా స్కూల్ జర్నీ నడిచిందండి. ఇవాళ నేను స్కూల్ గురించి, చిన్నతనం గురించి మీకు చెప్పాను. అప్పటి ఆటలు వేరండి. జిల్లిగొన అని, జిల్లిగొన ఆట, గోలీ ఆట, గుండ్రంలో ఫస్ట్ ఉండేది మనం. జబర్దస్త్. ఇంటి దగ్గర స్నేహితులు వెంకట్ సీన్ అని, శివకృష్ణ, శ్రీకాంత్, ఈ విధంగా సతీష్, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. చిన్నప్పటి మా ఇంటి పక్కన ఫ్రెండ్స్ వీళ్ళు. ఈ విధంగా చాలామంది మేము జబర్దస్త్ ఆడేటోళ్ళం. వినాయ్ అని, గోపి అని, అంతా ఇంటి పక్కన వాళ్ళు. ఇక ఏజ్లో కొద్దిగా పెద్ద చిన్న ఉన్నా కూడా మేమంతా కలిసి ఆడుకునేటోళ్ళం. అప్పుడు శివసింతకాయలు చెట్టు ఉండేది. ఆ చెట్టు తేనె ఏమంటారు, తేనె తట్టు ఉండేది. తేనె తీగల పుట్ట ఉండేది. మేము గోళీలు ఆడుతూ ఒకడు ఏం చేసిండు, ఆ పుట్టకు రాయి తీసుకుని కొట్టిండు. ఇక చూడండి మా యొక్క అవస్థలు. ఆ తేనెటీగలు మొత్తం మా ఎప్పుడ పడ్డాయి. ఇప్పటికీ కూడా గుర్తుపోలే. తేనెటీగలు కొట్టిని ఊరుకుడే గోళీలు వదిలిపెట్టి ఆ మడికట్లు అని ఉండేది. మడికట్లు అంటే ఏమంటారు, పొలాల్లోకి ఉరికేటోళ్ళం. అయినా మా ఎమ్మడి వదిలిపెట్టలే. వచ్చి యమకరుసుడు కొట్టిన తర్వాత వాటి ఒక ముళ్ళు ఉంటుంది, ముళ్ళు తీసినాం, హాస్పిటల్లో పోయినాం, ఇంజక్షన్ వేయించుకున్నాం. ఆ అల్లరి వేరేనండి. ఆ అల్లరి వేరే, ఆ యొక్క జ్ఞాపకాలు వేరే. అప్పటి ప్రతిదీ స్వీట్ మెమరీ అండి. ప్రతిదీ స్వీట్ మెమరీ. అలాంటి సంఘటనలు ఇప్పుడంతా బిజీ. అలాంటి సంఘటనలు ఇప్పుడు ఆడకొస్తాయండి. ఇప్పుడు మనమే పెద్దగాను, మనమే పిల్లలకు తల్లిదండ్రులైనాం. అయితే అలాంటి సంఘటనలు అందరూ అనుభవించాలండి. ప్రతి వారు అనుభవించాలి. ఎందుకంటే అలాంటి సంఘటనలు చాలా తక్కువ వస్తాయి. చిన్నప్పుడు చిన్ననాటి చిలిపి చేష్టలు ఖచ్చితంగా చేయాలి. స్కూల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్లో మాస్టర్స్తో దెబ్బలు తినాలి, అమ్మ నాన్నతో తన్నులు తినాలి, ఇంటి పక్కన వాళ్ళతో ఆడుకోవాలి. సాయంత్రం ఆడుకొని ఇంటికి లేటు రావాలి. ఇంట్లో అమ్మ నాన్నలతో తిట్లు తినాలి, తన్నులు తినాలి. అప్పుడే మన జీవితం ధన్యం అండి. మనం
మనం మంచి పనులు చేసుకుంటూ పోవాలి. అలాంటప్పుడే మనం తర్వాత ఆ క్షణాలు మనకు తీపి గుర్తులుగా ఉంటాయి. సో ఇది మా చిన్ననాటి జ్ఞాపకాలు, నాకు ఏదైతే గుర్తుకున్నాయో అవి చెప్పా. నెక్స్ట్ మనం చిన్ననాటి స్నేహితులతో మాట్లాడి చూద్దాం, ఫోన్లలో మాట్లాడి చూద్దాం, లేకపోతే డైరెక్ట్ కలిసి మాట్లాడి చూద్దాం. నేను నా యొక్క జర్నీని ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఓకేనండి. మీకు కూడా మీ యొక్క చిన్ననాటి ఏమైనా జ్ఞాపకాలు ఉంటే కామెంట్స్ పెట్టండి. మీరు చిన్ననాడు ఎలా ఉన్నారు, మీ యొక్క చేదు అనుభవాలు, మీ యొక్క మంచి అనుభవాలు, మీ యొక్క స్వీట్ మెమోరీస్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోస్లో కామెంట్లో పెట్టండి. మనం ఒకరికొకరు ఇలా సంతోషాన్ని పంచుకోవాలి, బాధల్ని కూడా పంచుకోవాలి. ఈ రెండు పంచుకోవడం వల్ల మన యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ వీడియో ఇవాళకి ఇంతటితోటి ముగిస్తున్నానండి. నెక్స్ట్ వీడియో మనం వేరే కంటెంట్తో వెళ్తాం. ఓకేనండి. ఓకే, బాయ్.